అందరు ఎట్లరు మంచిగుర్రా గీదాబా ముచ్చటకు స్వాగతం. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఏంది గీ పిల్ల వార్తలు చదవమంటే పాటలు పాడుతుందని అనుకుంటుర్రా? అవు గీ వార్తనే అట్లుంటుంది. మళ్ళా మనం రకరకాల పండుగలు చేసుకుంటాం అబ్బా, కానీ పొద్దనక రాత్రనక చెమట ఓడ్చి దేశానికి అన్నం పెట్టే రైతులు కూడా ఈ పండుగను చేసుకుంటారంట. అవు ప్రతి ఏటా వచ్చే ఏరువాక పౌర్ణమి అనే పండుగను రైతులు జబర్దస్త్గా జరుపుకుంటారు. ఈరోజు గాళ్ళతో పాటు వ్యవసాయంలో తోడుగా నిలిచే ఎద్దులను రంగురంగులుగా పూలు వేసి మంచిగా ముస్తాబి ఎత్తారు. తర్వాత వాటికి మంచిగా పూజలు చేసి ఊరంతా ఊరేగిస్తారు. ఇగో గిసొంటి పండుగ మన నల్గొండ జిల్లా మేళ్ల చెరువు అనే ఊళ్ళో సంబురంగా చేస్తుర్రబ్బా. ఊళ్ళో ఉన్న రైతులందరూ వాళ్ళ ఎడ్లను ముస్తాబి వేసి బ్రహ్మం గారి గుడి చుట్టూ తిప్పుతారు. గట్లనే మొక్కులు తీసుకుంటారు. గిట్ల చేస్తే ఎడ్లకు ఎసొంటి బీమార్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయని, పంటలు కూడా బాగా మంచిగా వండుతాయని ఊరోళ్ళందరూ నమ్మకమట. ఇప్పుడు రోజు బడికొచ్చి పాటలు చెప్పే మాస్టరు బడికి డుమ్మాలు కొడితే ఎట్టుంటుంది? గట్లనే కోట్ల న్యాయం కోసం కొట్లాడే లాయర్లు అవినీతి చేస్తే ఎట్లుంటుంది? గట్లనే సక్కంగా వైద్యం చేసి రోగాలను న్యాయం చేసే డాక్టర్లకే రోగాల బారిన పడితే ఎట్లుంటుంది? ఏందుల్లా గీ పిల్ల ఎట్లుంటుంది అని అంటుంది అనుకుంటుర్రా? గీ వార్త చూస్తే మీకే ఎరకైతుంది. సమాజంలో అందరికీ న్యాయం చేసి శాంతి భద్రతలు కాపాడే పోలీసులే లంచం ఇయ్యందే ఏ పని చేయడంట. కరీంనగర్ జిల్లా రాయకల్ ఎస్ఐ అజయ్ సారు గీ ఊళ్ళ ఇసుక వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండట. నాకు 25,000 ఇస్తేనే ఇసుక తీసుకోవడానికి ఒప్పుకుంటా, లేదంటే అంతే అని కఠినంగా చెప్తుండట గీసారు. ఇంకేముంది, ఓ ఇసుక వ్యాపారి ఏసీబీ అధికారుల చెంతకు చేరిండు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబోలు వలవన్నీరు. కానీ లంచం తీసుకునే టైంకే ఏసీబీ సార్లు చూసిన ఎస్ఐ అక్కడి నుంచి ఊరికిపోయిండు. గిన్ని రోజులు అందరినీ పట్టుకొని గా ఎస్ఐనే పట్టుకునే పనిలో పడ్డారు ఏసీబోళ్ళు. భారతము, రామాయణము, మాయాబజార్ లాంటి పాత సినిమాలతో పాటు కూడా ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలల్లో టెక్నాలజీ వాడి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తురు ఈ జనాలు. హీరోయిన్లను సముద్రం మధ్యలో డ్యాన్సులు చేస్తున్నట్లు చూపిస్తురు. ఎత్తైన గుట్ట మీదకి తీసుకుపోయి ఫైటింగ్ చేస్తున్నట్లు చూపిస్తురు. కానీ నిజానికి ఇవన్నీ గ్రాఫిక్లు ఉంటాయంట. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య రీల్స్ అని, షార్ట్స్ అని కొత్త వేషాలు చేస్తున్న పోరగాళ్ళు రకరకాల వేషధారణలు చేసుకొని ఇగో ఇట్లా ఎత్తురు. ఇగో పట్టణంలోని యూసఫ్ గూడాల ఓ పోరడు రోడ్డు మధ్యకు వచ్చి ఎదురుగా వస్తున్న బస్సు మధ్యలో పండుకొని లేచినట్టు ఓ వీడియో అయితే బయటికి తీసిండు. ఇంకేముంది, ఇది చూసిన వాళ్ళంతా అరే గిట్లెట్లా చేస్తాడు, గా పోరగాని పానాలకి ఏమన్నా అయితే దిక్కేవాడు అంటుర్రు. కానీ అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ వీడియో మొత్తం బుట్టిదేనంటుల్లో గా పోరడు ఖాళీ రోడ్డు మీద వండుకొని గదేదో ఏఐ మతలబును వాడి గిట్లా తయారు చేసిండట. అయినా మనకు లైకులు షేర్లు కావాలంటే ఏదైనా మంచి పనులు చేయాలి, కానీ గీసొంటి అడ్డదిడ్డ పనులు ఏంది నాయనా అని అంటురు గీ చూసినోళ్ళంతా. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఆ 3 సింహాలు ప్రతీక అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనే డైలాగు విననోళ్ళందరూ ఉండరు. అవు నిజమే. మరి ఎండనక వాననక పని చేస్తారు. మనమందరం భార్య పిల్లలతో కలిసి ఇండ్ల పండుగలు చేసుకుంటే పోలీస్ సారోళ్ళు మాత్రం మనకు ఏం కావద్దని రోడ్ల మీద డ్యూటీలు చేస్తారు. ఇంకొంతమంది అయితే సినిమాలల్లా నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ లాగానే పని చేస్తారు. చల్ గసొంటి ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారా అని అనుకుంటారు కదా. ఇగో ఈ వార్త చూడుండ్రి, మీకే అర్థమవుతుంది జరా. గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్లో ఐపీఎస్ అధికారిగా ఉన్న రవితేజ అనే పోలీస్ అయినా గాంధీనగర్ బదిలీ అయినట. కానీ ఈసారు జూనాగఢ్లో ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేసి అక్కడ ఉన్నోళ్ళను బాగా చూసుకున్నట. ఇంకేముంది, మాకు బాగా నచ్చిన సారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుండని తెలుసుకుని అక్కడ ఉన్న జనాలంతా రోడ్ల మీదకి వచ్చారు. సారు పోతున్న కారు మీద పూల వర్షం కురిపించారు. అలా అభిమాని చాటుకురు. ఈడ ఇంకో ముచ్చటేందంటే ఈసారు మన తెలుగునేనంట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలాపురంలో పుట్టి పెరిగిండట గీసారు. మన తెలుగైనా వేరే రాష్ట్రంలో కొలువు చేసుడే కాదు, అక్కడ ప్రజలతో కూడా జేజేలు పలికించుకుంటుండంటే నిజంగా గాసార్ గ్రేట్ అబ్బా. యాడికేలి మోపైతున్నాయో ఏమో కానీ ఈ మధ్య కాలంలో కుక్కల బెడద మాత్రం చాలా ఎక్కువైపోయిందిలా. రోడ్ల మీదకి గుంపులు గుంపులుగా వస్తున్న కుక్కలు పోరగాన్లను గట్లనే ముసలోళ్ళ మీదకి దాడి చేసి పిక్కలు వీక్తున్నాయి అనుకోర్రిగా. గీ కుక్కల దాడిలో కొంతమంది అయితే పానాలే పోగొట్టుకురు పాపం. మన నిర్మల్ పట్టణంలో కూడా కుక్కల బెడద బాగా ఎక్కువైందబ్బా. గీ మధ్యనే ఒకరిద్దరు కూడా చచ్చిపోయారంట. మొన్న ఓ సంటి పిల్లగాడు కూడా తీవ్రంగా గాయపడ్డాడట. శనివారం కూడా దారెంట పోతున్న ఓ అక్క మీద ఒక్కసారిగా కుక్కలు ఎగబడ్డాయి. పాపం జడుచుకున్న గా అక్క దెబ్బకు అక్కడి నుంచి ఊరికిపోయి పక్కనే ఉన్న ఓ ఇంట్లో జ్వరపడ్డంతో అపాయం తప్పిందన్నట్లు. అయితే గీ ముచ్చట దగ్గరున్న సీసీ కెమెరాల రికార్డు కావడంతో చక్కర్లు కొడుతున్నాయి. ఓసారు కొంచెం గీ కుక్కల బెడద నుంచి మనుషుల్ని కాపాడయ్యా అని వేడుకుంటురు అక్కడున్న పబ్లిక్. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని నాయకులు ఎన్ని మాటలు చెప్పినా కానీ దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు మాత్రం తీర్తలేవబ్బా. అసలు ఆనలు అడ్డాయంటే చాలు వాళ్ళకున్న భూమిని ఏదో ఒక పంట వేసి నలుగురికి తిండి పెట్టాలని చూస్తారు. గైతే గీ రోజులల్లా వ్యవసాయం చేసేటోడు బాగా కష్టమైందిలా. ఎందుకంటే రైతులకు అవసరమయ్యే ఇత్తనాలు, మందులు, ఎరువులు గిట్లా కూలీలు ఎన్నని చెప్తారు, ఏమని చెప్తారు, అన్నీ పిరమైపోయాయి. ఎన్ని కష్టాలు వచ్చినా భూమి తల్లినే నమ్ముకొని వ్యవసాయం చేసే రైతన్నలు మాత్రం సాగును మానుకోరు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకని అంటుర్రా, మన పక్క రాష్ట్రం అనంతపురంలో నూతమడుగులో ఉండే రైతన్నకు భూమిలో కంది, టమాటా, మిరప, వేరుశనగ అసొంటి పంటలు పండిస్తాడు. అయితే గీ పంటలకు ఇత్తనాలు నాటే ముందు భూమిని దుక్కి దున్ని సదును చేయాల్సి ఉంటుంది. కానీ గీ రైతు కాడ ఎద్దులు లేవు. ట్రాక్టర్లు కిరాయికి తెచ్చుకోవాలంటే గంటకు వేలలు అడుగుతురు. పాపం ఏం చేయాలో తెలియక గా రైతు ఆయనకున్న ఇద్దరు కొడుకుల్ని కాడికి గట్టి దుక్కి దున్నుతుండు. అయితే గీ చిత్రాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక ఈ వీడియో చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. సర్కార్లో ఉన్నోళ్ళు ఈ అన్నదాతల కష్టాలు తీర్చడానికి ఏమైనా చర్యలు తీసుకోండి సార్లు అంటురు ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష అని పిలుచుకునే భాగ్యం అయ్యన్న పాత్రుడి సార్కు దక్కిందబ్బా. అవు మన రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు జరిగినా మనం గప్పుడు ప్రసాద్ సార్ను స్పీకర్గా ఎన్నుకున్నాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు గా టైం వచ్చిందన్నట్లు. శనివారం అసెంబ్లీ ముచ్చట్లు చాలు కాగానే పెబ్బన్ను గదేనులా స్పీకర్ను ఎన్నుకునే పనిని షురూ చేసిర్రు. అయితే గీ పదవిలో కూర్చోడానికి ఒక్క అయ్యన్న సార్ తప్ప ఇంకెవ్వరు పోటీ పడలేరంట. ఇంకేముంది, ఆయనే స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్గా ఉన్న బుచ్చయ్య చౌదరి సారు ప్రకటించారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఈడ ఉప ముఖ్యమంత్రి పవనాల సార్లు అయ్యన్న సార్ను దోల్కొని పోయి సారు కుర్చీలో కూసబెట్టిరు. సైకిల్ పార్టీకి చెందిన గీ సారు విజయనగరం జిల్లా నర్సీపట్నం నుంచి ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండట. లీకు 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 ఇప్పుడు ఏడ చూసిన దేశమంతటా ఇదే హల్చల్ చేస్తున్న ముచ్చట. ఎప్పుడు ఎక్కడ ఏ పరీక్షలు జరిగినా పరీక్ష పేపర్లను ముందుగానే బయటకు ఈడ్చి పైసలు ఇచ్చి కొనుక్కుంటురు కొంతమంది. చల్ గిట్ల చేస్తే కష్టపడి చదివినోళ్ళ పరీక్షలు రాసిన మేమంతేం కావాలని లొల్లి ఎత్తురు నిజాయితీగా పరీక్ష రాసినోళ్ళు. మొన్న దేశంలో నీట్ పరీక్ష జరిగింది కదానుల్లా, గీ పరీక్షకు ముందే పేపర్లను లీక్ చేసి అమ్ముకున్నారట. గిట్లయితే చదువుకున్న వాళ్ళకి కాకుండా పేపర్లు కొనుక్కొని పరీక్షలు రాసిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని మేమంతా రోడ్డు మీద వంటవని లవోదివో అంటురు. ఇగో గిందుకే గా పరీక్షను రద్దు చేసి మళ్ళా కొత్తగా పెట్టాలని లొల్లి ఎత్తురు. శనివారము హైదరాబాద్, నల్గొండ జిల్లాలలో రోడ్ల మీదకి వచ్చేసిన సంఘపోళ్ళు నీట్ పరీక్షను రద్దు చేసేదాకా జంగ ఆపేదే లేదని గడబడి ఎత్తురబ్బా. గప్పట్ల చందమామ కథలలో ఒక కథ ఉంటేనేనబ్బా. ఒక ఊళ్ళో 2 వ్యక్తులు ఒక ఆవు కోసం కొట్లాడుకుంటురు. లొల్లి వెడగడంతో పంచాయతీ తెంపుమని అప్పటి రాజ్యంలో ఉన్న తెనాలి రామకృష్ణ కాడికి వెళ్తారు. ఇద్దరు ముచ్చట ఇన్న తెనాలి ఆ ఆవు ఎవరిదో చెప్పడం కష్టం గనుక సగానికి సగం కోసుకొని ఇద్దరు చేరి సగం పంచుకోమని చెప్తారు. దీంతో ఆవును పెంచిన అసలు ఓనరు ఏడుస్తూ, అయ్యా కావాలంటే గీ ఆవును గాయనకే ఊర్రి,
గిట్ల గోషి సంపకుర్రి అని మొరబెట్టుకుంటాడు. ఏ ఆపు గా కదా మా చిన్నప్పుడే ఇన్నాం గిప్పుడు ఎందుకు అని అంటుర్రా. ఇగో ఖమ్మం జిల్లాలో సేమ్ గిదే స్టోరీ జరిగిందిలా. పెనుబండి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో కొన్ని ఆవులు ఉంటాయట. అయితే గీ ఆవులు మాయంటే మాయని పెనబల్లి బంజర్ ఊర్లకు చెందిన కొంతమంది వ్యక్తులు అయితే కొట్లాడుతురు. గీ ఆవుల కోసం 2 ఊర్ల చౌరస్తాలనే కయ్యానికి దిగిండ్రు. ఇంకేముంది ముచ్చట తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పంచాయతీ దెంపే పనిలో ఉన్నారట. గమ్మత్తుగుంది కదా గీ ముచ్చట. గీ ఆవులు ఎవరు తెలియదు కానీ తెనాలి రామకృష్ణ కథను మాత్రం మనకు మళ్ళా గుర్తు చేసిందుల్లా. పర్ర పాల ప్యాకెట్లు జింపుడు ఫోటోల మీద ఓషుడు జోరుగా నడుస్తుంది ఈ మధ్యలో. అసలు ముచ్చటేందంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతుల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించిండు కదానుల్లా. మా ప్రభుత్వం చేసిన గీ పని వల్ల లక్షల మంది రైతులకు మేలైతుందంట. అప్పులున్న అన్నదాతలైతే గట్టెక్కుతుర్రని తారీఫ్ చేస్తుర్రు. చెయ్యి గుర్తు పాటోళ్ళు ఇగో గిందుకోసమే నల్గొండ జిల్లా యాదగిరి పట్టణంలో ఎమ్మెల్యే ఐలయ్య సార్తోని కలిసి గా పార్టీ లీడర్లు రేవంత్ సార్ బొమ్మ ఫ్లెక్సీలకు పాలు పోసి అభిషేకం చేస్తురు. మా సార్ అన్న మాట ప్రకారం రుణమాఫీ చేసిండు అని, వ్యవసాయాన్ని పండుగ తీరు చేసిండని మస్తు తారీఫ్ చేసిండు. అయితే గన్నిగానం పాల ప్యాకెట్లు ఉత్తగా పారబోసే బదులు గరీబోళ్ళకు వంచితే వాళ్ళ కడుపన్న నిండుతుంది కదా అంటురు కొంతమంది అవతల పార్టీ వాళ్ళ లీడర్లు. చూసిరు కదా గివి గీ అల్టి గీతొప్ప ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.